సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేయడం లేదని ఎంఆర్పీఎస్ టీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ అన్నారు. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని, తీర్పు ప్రకారం వర్గీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన మాదిగల మహాగర్జన కార్యక్రమం కరపత్రికను సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మాదిగలు పురోభివృద్ధి సాధించాలంటే వర్గీకరణ ఎంతో ముఖ్యమన్నారు. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని, తీర్పు ప్రకారం వర్గీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. అలాగే ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా నిర్వహించదలపెట్టిన మాదిగ మహాగర్జన కార్యక్రమంలో మాదిగలు, మాదిగ ఉపకులాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకులు రాజమల్లయ్య, వెంకన్న, సాయులు, ప్రశాంత్ పాల్గొన్నారు. రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై యుద్ధం చేస్తూ 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటంలో మరి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఎంతోమంది అమరవీరులైన చరిత్ర కూడా ఈ రాష్ట్ర పాలకులకు తెలిసిందే. మరి అమరవీరుల సాక్షిగా ఎస్సీ ఏబిసి వర్గీకరణ లక్ష్యం నెరవేరాలని డిమాండ్తో గౌరవశ్రీ మేడిపాపన్న మాదిగ రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో మరి జనవరి 19వ తారీఖు నాడు అలో మాదిగ ఉపకులాల ప్రజలారా చలో హింద్ర పార్కు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సిద్ధం కావాల్సిందిగా సిద్దిపేట జిల్లా కమిటీ పక్షాన మాదిగ ఉపకులాల సమాజానికి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు నాడు మరి బ్రహ్మాండమైనటువంటి తీర్పు ప్రకటించడం జరిగింది. ఆ తీర్పును స్వాగతిస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సిద్దిపేట జిల్లా కమిటీ పక్షాన. మరి ఆ తీర్పును అమలు పరుస్తామని చెప్పేసి మాటిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే అమలు పరచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.